వారి ముందు మాట్లాడగలిగిన అర్హత నాకు లేదు. వారి దగ్గర చదువు నేర్చుకున్నవాని నేను. వారి ముందు వేదికపై మాట్లాడేంత శక్తి నాకు లేదు. కానీ వారు చెప్పినటువంటి కృష్ణతత్వం గురించి జస్ట్ ఒక 2 మాటలు మాట్లాడి సెలవు తీసుకుంటాను. మనకు విష్ణు సహస్రనామంలో విష్ణువు అన్న మాటకి సర్వవ్యాపకత్వము, సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి తత్వం ఏదైతే ఉన్నదో అదే విష్ణువు. ఆ పరమాత్మ తత్వమే నామరూపాలు ధరించి శ్రీకృష్ణుడిగా ఈ భూమి మీదకి వచ్చింది. అంటే పరమాత్మ తత్వం ఏదైతే ఉన్నదో, నిరాకారము నిర్గుణము అయినటువంటి ఆ పరమాత్మ తత్వము సాక్షాత్తు శ్రీకృష్ణుడిగా ఒక నామ రూపాలతో ఈ భూమి మీదకి వచ్చి నడయాడి ఎన్నో లీలలు ఆయన చెప్పినట్టుగా మాయామానుషుడుగా మన ముందు ఆయన తిరిగాడు. ఆయన అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క తత్వం గురించి మా గురువుగారు అయినటువంటి నరసింహరావు గారు చాలా గొప్పగా మనందరికీ కూడా వివరించారు. శ్రీకృష్ణుడి గురించి, తత్వాన్ని గురించి వివరించడానికి ఎవరి శక్తి సరిపోదు. ఆయన మొదట్లోనే చెప్పారు, నా శక్తి సరిపోదు, కానీ నేను ప్రయత్నం చేస్తాను అని. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క తత్వాన్ని గురించి వివరించడం అంత సామాన్యమైన విషయం కాదు. కర్షతీతి ఇది కృష్ణ, ఆయన ఆకర్షిస్తుంటాడు. ఆకర్షించేది ఏదో అది కృష్ణతత్వం. కాబట్టి ఇంతమంది ఇక్కడ వచ్చి ఈరోజు ఇక్కడ కూర్చోగలిగారంటే ఆ కృష్ణ భగవానుడి యొక్క ఆకర్షణయే ఈ అందరినీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టింది. కాబట్టి మన అందరిలో ఉన్నటువంటి ఆయన చెప్పారు ఇది మనం అందరం ఉంటే శరీర తాదాత్మ్యం చెంది ఉన్నాము. అజ్ఞానమైనటువంటి భావాలతో మనం ఈ శరీరంతో ఏకమైపోయి ఉన్నాం. కాబట్టి ఆ శ్రీకృష్ణ పరమాత్మ మన అజ్ఞానం అనేటువంటి ఏదైతే ఉన్నదో దాన్ని తొలగించడానికే మనకు భగవద్గీత అందించారు. ఆయన సాక్షాత్తు భగవంతుడే అందించినటువంటి గీత ఏదైతే ఉన్నదో అదే భగవద్గీత. కాబట్టి అటువంటి మహానుభావుడు మనందరం ఆధ్యాత్మికంగా ఎదగడానికి 1-2 ఆయన ఎన్ని అందించారు. ఆయన తత్వం గురించి ఏమని ఎంతని వివరిస్తే సరిపోతుంది, గంట సరిపోతుందా? చాలదు. కాబట్టి ఎంతో చక్కగా మా గురువుగారు శ్రీకృష్ణ తత్వం గురించి వివరించినందుకు వారికి నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ